హలో! వెల్కమ్ టు మై ఛానల్. మన అమ్మమ్మలు, తాతలు చాలా హెల్తీగా, ఫిట్‌గా ఉంటారు. అదే వాళ్ళెందుకంటే హెల్తీ ఫుడ్ తింటారు. జొన్నలు, కొర్రలు, సామలు ఇవన్నీ తింటూ ఉంటారు. ఈ జనరేషన్‌లో మనం తీసుకునే ఫుడ్ అంత హెల్తీగా ఉండదు. కాబట్టి మనం స్ట్రాంగ్‌గా ఇమ్యూన్ పవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీ చేసుకోండి. వారానికి ఒకసారన్నా చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్‌గా దోస, ఇడ్లీ చేసుకుంటూనే ఉంటాము. అలాగే ఇది మిల్లెట్స్ దోస చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుంది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది ఇమ్యూన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్‌ని లోలో ఉంచుతుంది. వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ డైజెషన్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది. మిల్లెట్స్ ఉప్మా కూడా చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో మిల్లెట్స్ దోస ఎలా చేయాలో చూద్దాం. 1 గ్లాస్ బియ్యంలో హాఫ్ గ్లాస్ కొర్రలు, హాఫ్ గ్లాస్ ఉద్దిబ్యాళ్ళు, కొద్దిగా ఒక 2 స్పూన్స్ మెంతులు, ఒక 2 కప్స్ అటుకులు వేసేసి ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి. మార్నింగ్ లేవగానే ఇది మిక్సీ పట్టేసుకొని ఒక 6 అవర్స్ పక్కన పెట్టేస్తే ఫర్మెంట్ అవుతుంది. తర్వాత కొద్దిగా సోలపొడి, ఉప్పు వేసేసుకొని ఇలా దోస వేసేసుకోవాలి. అంతే, హెల్తీ దోస రెడీ. యూట్యూబ్ ఓపెన్ చేశాక ఛానల్ ఇలా ఓపెన్ అవుతుంది. సైడ్‌కి లైక్ బటన్ క్లిక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ ఆప్షన్ దగ్గర ఆల్ క్లిక్ చేసేయండి.